నా పేరు డాక్టర్ దిలీప్ ఎంబాబు. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. కిడ్నీ డ్యామేజ్ ఉన్నప్పుడు ఏ ఫుడ్ ఐటమ్ తీసుకుంటే కిడ్నీస్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా, సో యూజువలీ ఫస్ట్ అంటే హై ప్రోటీన్ డయట్. మనం డయట్లో ఎక్సెస్ ప్రోటీన్ కంటెంట్ ఉంటే కిడ్నీ డ్యామేజ్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. అంటే ఎవరికి కిడ్నీ డ్యామేజ్ ఉన్నది అలాంటి పేషెంట్స్ ఎక్సెస్ ప్రోటీన్స్ అవాయిడ్ చేయాలి. ఈ ఎక్సెస్ ప్రోటీన్స్ అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్, నార్మలీ చికెన్ ఆర్ రెడ్ మీట్, మటన్, ఆల్ దీస్ ఎక్సెస్ ప్రోటీన్ కంటెంట్ ఫుడ్స్ వల్ల ఉన్న కిడ్నీ డ్యామేజ్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. నెక్స్ట్ అంటే ఫుడ్ ఐటమ్స్లో పొటాషియం ఎక్సెస్ కంటెంట్, ఒక్కొక్క పేషెంట్స్కి కిడ్నీ డ్యామేజ్ ఉంటే పొటాషియం లెవెల్స్ శరీరంలో చాలా ఎక్కువ అవుతుంది. ఆ పొటాషియం వల్ల హార్ట్ మీద ఎఫెక్ట్ రావచ్చు. సో ఏ ఫుడ్ ఐటమ్స్లో పొటాషియం లెవెల్స్ తక్కువ ఉన్నాయి ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ కన్జ్యూమ్ చేయాలి. యూజువలీ ఈ సిట్రస్ ఫ్రూట్స్ ఇలా పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్రూట్స్ తింటే వాళ్ళకు సేఫ్ ఫుడ్ అంటే ఫ్రూట్స్ యాపిల్, జామ్, పపాయ ఇలాంటి ఫ్రూట్స్ కంటైన్స్ లెస్ పొటాషియం. సో ఇలాంటి ఫ్రూట్స్ వాళ్ళు తీసుకోవచ్చు. వేరే సిట్రస్ ఫ్రూట్స్లో పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, అది అవాయిడ్ చేయాలి. షుగర్ పేషెంట్స్ వల్ల అంటే షుగర్ వల్ల ఏమైనా కిడ్నీ డ్యామేజ్ ఒక రీజన్, కామన్ కాజ్ ఇప్పుడు సొసైటీలో కిడ్నీ డ్యామేజ్ అయ్యే రీజన్ షుగర్. చాలా సంవత్సరం నుంచి అన్కంట్రోల్ షుగర్ ఉంటే కిడ్నీ డ్యామేజ్ అవుతాయి. సో షుగర్ పేషెంట్ ఫస్ట్ డయట్ అంటే ఆ షుగర్ ఎక్కువ కాకుండా అంటే షుగర్ ఉన్న ఐటమ్స్ అవాయిడ్ చేస్తే వాళ్ళ షుగర్ కంట్రోల్ ఉంటేనే కిడ్నీ ప్రొటెక్షన్ ఉంటుంది. సో మెయిన్ షుగర్ పేషెంట్కి, బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్కి షుగర్, బీపీ కంట్రోల్ ఉంటేనే మనం కిడ్నీ ప్రొటెక్షన్ ఉంటుంది. సో డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు డయాబెటిక్ డయట్ ఫాలో చేస్తే దేర్ కిడ్నీ విల్ బీ ప్రొటెక్టెడ్. సో ఇప్పుడు కిడ్నీస్ మనకు బ్యాక్ సైడ్ ఉంటాయి, బిలో ద రిబ్స్. సో ఈ కిడ్నీ యూరిన్ ట్యూబ్ ఉంటుంది, ఇది కిడ్నీ బ్లాడర్ అంటే మూత్రసంచి. ఇక్కడికి వెళ్ళి యూరిన్ బయట వస్తుంది. సో సపోజ్ కిడ్నీలో స్టోన్ వచ్చి ఈ యూరిన్ ట్యూబ్లో ఎక్కడన్నా బ్లాక్ ఉంటే మనకు సివియర్గా పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ యూజువల్లీ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ అట్లా రేడియేట్ అవుతుంది. బ్యాక్ సైడ్ స్టార్ట్ అవుతుంది, ఫ్రంట్ సైడ్లో మూవ్ అవుతుంది. సో ఎప్పుడు వస్తుంది అంటే ఈ ట్యూబ్లో ఎప్పుడన్నా కిడ్నీ స్టోన్స్ వస్తే మీకు సివియర్గా పెయిన్ వస్తుంది. ఆ స్టోన్ యూరిన్ ట్యూబ్లో బ్లాక్ చేస్తే కిడ్నీ మీద వాఫులు వస్తాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఈజ్ అ పెయిన్. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ పెయిన్ వల్ల ఈ యూరిన్ స్టోన్ వల్ల యూరిన్లో బ్లడ్ లీక్ అవుతుంది. సో యూ విల్ ఫైండ్ అంటే బ్లడ్ యూరిన్ పాస్ చేసేటప్పుడు ఎక్సెస్ బ్లీడింగ్ అవుతుంది యూరిన్లో. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ కిడ్నీ స్టోన్. పెయిన్, యూరిన్లో బ్లడ్, ప్లస్ ఒక్కొక్కసారి ఈ కిడ్నీ యూరిన్ ట్యూబ్ బ్లాక్ చేస్తే ఇక్కడ యూరిన్ ఆగిపోయి అందులో ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫెక్షన్ వస్తే యూ విల్ హ్యావ్ అంటే ఫీవర్, చలి, జ్వరం, చిల్స్, రైగర్స్, అట్లా కిడ్నీ ఇన్ఫెక్షన్ కూడా ఆ సిమ్టమ్స్ కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల చిల్స్, రైగర్స్ ఇలాంటి స్టార్ట్ అవుతుంది. కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యేది మెయిన్ రీజన్ అంటే జెనెటికే ఉంటుంది. అంటే ఫ్యామిలీ హిస్టరీ, ఎవరన్నా కిడ్నీ స్టోన్స్ ఉంటేనే వాళ్ళకి స్టోన్స్ వచ్చే, ఫ్యామిలీ మెంబర్స్కు వేరే నెక్స్ట్ జనరేషన్కు స్టోన్స్ వచ్చే రీజన్స్ కామన్గా పాసిబిలిటీ ఉంటుంది. సో యూజువలీ ఈ సిట్రస్ ఫ్రూట్స్, నిమ్మరసము ఎక్సెస్ తీసుకుంటే ఆ స్టోన్ డిజాల్వ్ అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ యూజువలీ దేర్ ఆర్ న్యూ మెడిసిన్స్ నౌ, దానివల్ల మనం స్టోన్ డిజాల్వ్ చేసే సిరప్, స్టోన్ పాస్ తొందరగా కావాలని కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఇస్తాం. బట్ ఒకసారి స్టోన్ వస్తే ఫ్యూచర్లో ఇంకా స్టోన్ వచ్చేది ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్సెస్ వాటర్ తాగి ఆల్మోస్ట్ 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకుంటే ఉన్న స్టోన్స్ కూడా మూత్రంలో వెళ్ళిపోవచ్చు. బట్ ఒకసారి స్టోన్ వస్తే నెక్స్ట్ 10 yearsలో అగైన్ 50% ఛాన్స్ ఉంటుంది ఇంకా స్టోన్స్ రావచ్చు.